అందరికీ నమస్కారం. నేను మీ శాంతి హనుమాన్. అమ్మ కుకింగ్కి స్వాగతం. ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. నేను ఇవాళ చూపించబోయే రెసిపీ ఏంటంటే పూర్ణం కుడుములండి. మనం జనరల్గా ఇవి పండగలకి అకేషనల్గా చేసుకుంటూ ఉంటాము, కానీ ఆ కుడుములనే నేను ఫ్యాన్సీగా డక్ షేప్లో మీకు చూపించబోతున్నాను. ఏవైనా రెగ్యులర్గా చేసుకునే వాటికి ఇలా డిఫరెంట్గా ఆలోచించి చేస్తే చాలా బాగుంటాయి. మనకు కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుందండి చేయడానికి. అందుకే నేను ఇలా ఆలోచించి చూపిస్తున్నాను. చాలా బాగున్నాయి, మీరందరూ కూడా ట్రై చేయండి. మరి ఈ ఫ్యాన్సీ కుడుములు చేయడానికి ఏమేం కావాలో ఎలా చేయాలో చూసేద్దామా? ఫస్ట్ మనం కుడుముల కోసం డో రెడీ చేసుకుందాము. దీనికి 1/2 కప్ చిరోటి రవ్వ తీసుకోండి, 2 టీ స్పూన్స్ ఆయిల్ వేయండి, ఒక చిటికెడు సాల్ట్. దీన్ని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు వాటర్ వేసి పూరి పిండిలా తడుపుకోండి. ఇలా తడుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఇది ఒక 1 అవర్ ఇలాగే పెట్టేయండి. క్లోజ్ చేసి పెట్టేయండి. ఇది తడిపి పెట్టి ఒక 40 మినిట్స్ అయిందండి. దీన్ని ఇప్పుడు ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని మిక్సీ జార్లో వేసి ఒకసారి తిప్పుకుందాము, త్వరగా అవుతుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఒక 20 మినిట్స్ అయ్యాక చేద్దాం. కుడుముల కోసం పూర్ణం రెడీ చేసేసానండి. ఇది ఎలా రెడీ చేయాలో నేను భక్షాల వీడియోలో చూపించాను. మీకు టాప్ రైట్ కార్నర్లో లింక్ ఉంటుంది. ఆ ఐ బటన్ మీద క్లిక్ చేస్తే ఆ భక్షం రెసిపీ వస్తుంది. దాంట్లో పూర్ణం ఎలా రెడీ చేసుకోవాలో ఉంటుంది. దాన్ని చూసి రెడీ చేసేసుకోండి. ఇప్పుడు పూర్ణం రెడీగా ఉంది, ఈ డో రెడీగా ఉందండి. ఇప్పుడు కుడుములు ఎలా చేయాలో చూద్దాం. మనము డక్ షేప్ చేసుకోవాలి కదండి, అందుకు బాడీ కోసం ఈ పెద్ద బాల్స్ చేసుకోండి, ఒక 4. హెడ్ కోసం చిన్నవి చేసుకోండి. ఇప్పుడు చేద్దాం. ఇలా కొద్దిగా పొడి పిండిలో అద్ది చేద్దాం. మరీ పల్చగా చేసుకోవద్దండి, మరీ మందంగా చేసుకోవద్దండి. అన్నీ ఇలాగే రెడీ చేసుకోండి. ఇలా పెద్దవి చిన్నవి అన్నీ రెడీ చేసుకున్నామండి. ఇలా ఒక పేపర్ టవల్ తీసుకొని కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేయండి. మీరు క్లాత్ అయినా తీసుకోండి ఒకవేళ మీకు పేపర్ టవల్ లేకపోతే. ఇప్పుడు ఇది పెద్దది తీసుకొని ఇలా వేయండి. ఫస్ట్ ఇలా వేసి ఇలా చేతికి తీసుకోండి. కొద్దిగా పూర్ణం ఇలా తీసుకొని ఇలా పెట్టేయండి. మనం వాటర్ అద్దిన దాని మీద వేసాం కదా, అందుకే బాగా ఇలా ప్రెస్ చేస్తే అతుక్కుపోతుంది. మనం నార్మల్గా కుడుములు అంటే ఇలా చేసుకుంటాం కదండి. ఇప్పుడు దీన్నే మనం ఇలా ట్విస్ట్ చేయండి. ఇలా ఈ సైడ్ ఇలా అనండి. ఇప్పుడు 2 ఇలా కలిపేయండి. డక్ బాడీ రెడీ అయిపోయింది మనకు. ఇప్పుడు హెడ్ చేద్దాం. దీన్ని కూడా ఒకసారి ఇలా అద్దేయండి. ఇప్పుడు ఒక చిన్న బాల్ పెట్టుకొని మనం మోమోస్ చేస్తాం కదండి, అలా ఇలా ఫోల్డ్ చేస్తూ వెళ్ళండి ఇలా పైకి. ఇది ఏంటంటే దాని ముక్కు. ఇప్పుడు మనకి బాడీ రెడీ అయిపోయింది, హెడ్ రెడీ అయిపోయింది. ఇలాగే అన్నీ రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకుందామండి. ఇవి సపరేట్గానే ఉన్నాయి. మనం ఫ్రై చేసిన తర్వాత దీన్ని టూత్ పిక్తో జాయింట్ చేద్దాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. ఇవి ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుందాం. మధ్యలో ఒకసారి టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి. రెడీ అయిపోయాయి. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు బాడీ హెడ్ రెండే రెడీ అయిపోయాయండి. ఒక టూత్ పిక్ 1/2 తీసుకొని ఇక్కడ ఇలా ఒక చిన్న హోల్ చేసుకోండి. దీన్ని ఇలా ఈ సెంటర్లోకి వచ్చేలాగా పెట్టేయండి. చూడండి ఇలా రెడీ అయిపోయింది. దీనికి ఐస్ ఒక్కటి మనం ఫిక్స్ చేద్దాం. ఇప్పుడు 2 సైడ్స్ 2 హోల్స్ చేసుకోండి. చిన్నగా ఇలా హోల్స్ చేసుకొని ఇలా ఇచ్చి పెట్టేద్దాం. చూడండి డక్ ఎంత బాగా రెడీ అయిపోయిందో. అన్నీ ఇలాగే రెడీ చేసుకుందాం. చూడండి అన్ని డక్స్ అన్నీ రెడీ అయిపోయాయి. ఇలా మామూలు కుడుములు కూడా రెడీ చేసేసాను. అన్ని డక్స్ అన్నీ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నట్టుంది కదండి. చాలా చాలా బాగున్నాయి. చాలా ఈజీ చేయటం కూడా. మీరు కూడా ట్రై చేయండి.